దీన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయాను. మధురలో ఉండాల్సిన గోవర్ధన పర్వతం బెంగళూరులో రోడ్డు పక్కన ఉందేంట్రా. దీన్ని కృష్ణుడు చిటికెన వేలతో ఎత్తుతున్న విగ్రహం అయితే చాలా బాగుంది. అదే కాకుండా దీని లోపల అయితే స్కూల్, గోశాల, ఇంకా భగవద్గీత నేర్చుకోవడానికి పెద్ద పెద్ద హాల్ అయితే ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూసండి, ఇది ఎక్కడుందో చెప్పేస్తాను. నేనైతే చాలా ఎక్సైట్మెంట్ తో లోపలికి ఎంటర్ అయిపోయి ఇది రియలా లేకపోతే సెట్టా అని టెస్ట్ చేస్తున్నాను. ఇది రియల్ కొండ కాదు, సెట్టే. కానీ చూడడానికి అయితే అసలు రియల్ కొండకి ఏ మాత్రం తీసిపోకుండా ఉంది. అలా లోపలికి ఎంటర్ అయిపోతే ఈ దృశ్యం చూడండి. కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తుకుంటున్న విగ్రహం చూడండి, అసలు ఎంత బాగుందో. ఇక్కడ నుంచి వెళ్ళబుద్దే కాలేదు. లోపల చాలా సేపు కూర్చుండిపోయాను. కొండ లోపల అయితే చాలా దారులు ఇంకా రూమ్లు ఉన్నాయి. దాంట్లో కొన్ని రూములకి అయితే నో ఎంట్రీ ఉంది. ఈ హాల్లోకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనే డౌట్ తో అయితే మేమైతే లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ వృద్ధులు ఇంకా నడవలేని వాళ్ళ కోసం అయితే ఇక్కడ చైర్ లిఫ్ట్ కూడా ఉంది. నాకైతే ఇది చాలా బాగా అనిపించింది. ఈ హాల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఉండే వాళ్ళంతా భగవద్గీత నేర్చుకునే వాళ్ళంట. మాకైతే తెలియక ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ చూడండి, మాకు వచ్చిన తర్వాత ఎన్ని మర్యాదలు చేశారు. చైర్ ఇచ్చి కూర్చోబెట్టి బాదం పాలైతే ఇచ్చారు. ఇంకా అక్కడ కొంచెం సేపు ఉండి కిందకైతే వచ్చేసాము. ఇక్కడ ఈ పెద్ద ఆయన చూడండి, అసలు ఈ బొమ్మ ఎలా వేస్తున్నాడు, నాకైతే కళ్ళు చెదిరిపోయేది చూడంగానే. డబ్బులేసే హుండీ చూడండి ఎలా ఉందో. అసలు ఈ గోవర్ధన పర్వతంలో ఏది చూసినా యూనిక్ గానే ఉంది. ఇక్కడ లోపలే పూజ చేపించుకోవడానికి హాళ్లు, అలానే ప్రసాదం కౌంటర్లు, ఏది చూసినా భలే తీర్చిదిద్దున్నారు లోపల. ఇక్కడే ఒక స్కూల్ కూడా ఉందని చెప్పాను కదా, దానికి ఎంట్రీ చూడండి, అసలు లోపల నుంచే ఉంది. ఇక్కడ లోపలే గోశాల కూడా ఉంది. ఇదైతే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. దీని అడ్రస్ బెంగళూరు బసవనగుడిలో ఫేమస్ బుల్ టెంపుల్ పక్కనే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో అయితే మీరు ఎక్కడా చూడనంత పెద్ద వినాయకుడు, అలానే ఒక పెద్ద నందిని చూపించేస్తాను. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అలానే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి.